కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతే అప్పుడప్పుడు అభిమానులపై చేసుకునే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నోటికి పని చెప్పారు. అసెంబ్లీ వేదికగా నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు. వైసీపీ అధినేత జగన్ ను సైకోగాడు అంటూ సంబోధించడమే కాదు, మెగాస్టార్ చిరంజీవిపై తన అక్కసును వెళ్లగక్కారు. ఇంతకీ బాలయ్య కోపానికి కారణం ఏమిటంటే, జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ లో తన పేరును 9వ ప్లేస్ లో ప్రచురించడంతో ఈ నందమూరి హీరోకి ఎక్కడో కాలినట్లుంది. ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించకుండా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బాలయ్య అందరినీ ఓ రౌండ్ వేసేశారు. ఉరము ఉరిమి మంగళంపై పడ్డట్లు కందుల మంత్రి దుర్గేష్ ను నిలదీయాల్సిన విషయంపై చిరంజీవిని ఎందుకు ఈ వివాదంలోకి లాగారో బాలయ్యకే తెలియాలని మెగా అభిమానులు మండిపడుతున్నారు. అన్ని సవ్యంగా చేస్తే ఆయన బాలయ్య ఎందుకు అవుతారంటూ చిరు ఫ్యాన్స్ సెటర్లు పేలుస్తున్నారు. నాకు ఇష్టమైతే విలన్ ను పొగుడుతా, హీరోను విలన్ అంటూ విమర్శలతో విరుచుకు పడతా, అంతా నా ఇష్టం, నన్ను అడిగే దమ్ము ఎవరికి ఉందంటూ ఇటీవల నందమూరి బాలకృష్ణ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను చేసిన కామెంట్ ను నిజం చేసే విధంగా అసెంబ్లీలో బాలయ్య తన మాటలతో మంటలు పుట్టించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు టాలీవుడ్ ప్రముఖుల్ని తన ఇంటికి పిలిపించి అవమానపరిచారనే అంశంపై మొదలైన చర్చతో కొత్త రచ్చ మొదలైంది. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. ఫస్ట్ షాట్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి రమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాట్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాట్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? టాలీవుడ్ హీరోలను ఇంటికి పిలిచి అవమానించడంపై చిరంజీవి నిలదీశారని కామినేని చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బాలకృష్ణ ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ ను సైకోగాడు అని సంబోధించడం వివాదానికి తెరలేపింది. ఇలాంటి కామెంట్లను శాసనసభ రికార్డు నుంచి తొలగిస్తారా లేక వాటిని రికార్డ్ చేస్తారా అన్న చర్చ మొదలైంది. శాసనసభలో వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు సభా సాంప్రదాయాలను పాటించడం ఆనవాయితీ అని, దాన్ని బాలకృష్ణ ఉల్లంఘించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసేయడం బాలయ్య స్టైల్ కాబట్టి కూటమిలో ఆయనను అడిగేవారుండరు. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని కామినేని చెప్పిన విధంగా జగన్ ను చిరంజీవి నిలదీయలేదని, అంతా మౌనం పాటించారంటూ మెగాస్టార్ పై తనకున్న అసంతృప్తిని బాలయ్య బయటపెట్టేశారు. దీంతో నందమూరి వర్సెస్ కొణిదెల మధ్య కొంతకాలం పాటు సద్దుమణిగిందనుకున్న వార్ మళ్లీ మొదలవుతుందని మెగా అభిమానులు అంటున్నారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చారు మనకి కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ వచ్చారు కలవమన్నారు అని. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. బాలయ్య అసహనానికి అసలు కారణం FDCకి సంబంధించిన కార్యక్రమానికి పంపిన ఆహ్వాన పత్రికలో తన పేరును 9వ స్థానంలో ప్రచురించారని, ప్రోటోకాల్ ప్రకారం తనకు తగిన మర్యాద దక్కకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పై కూడా బాలయ్య బాణాలను సంధించారు. నాకిచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ నిలదీయడంతో మౌనం పాటించడం దుర్గేష్ వంతైంది. నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్.
9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడానికి అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, క్లారిఫై దిస్. బాలకృష్ణ చేసిన కమెంట్లపై సహజంగా తెలుగు తమ్ముళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ పై విమర్శలు చేసే తరుణంలో మెగాస్టార్ ను ఈ వివాదంలోకి లాగడం పవన్ కు సమర్థనీయమేనా అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కూటమి రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమేనని జనసేనాని లైట్ తీసుకుంటారో లేక దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారో వేచి చూడాలని జన సైనికులు భావిస్తున్నారు.